ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీ ఐడెంటిటీ డిసైడ్ చేసేది ఎవరు? మీరా లేదా మీ యాప్సా? ఈ వీడియోలో హ్యూమన్స్ డేటాగా ఎలా మారిపోయారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సింపుల్ థాట్ ఎక్స్పెరిమెంట్. మీరు మీ ఫోన్ని పక్కన పెట్టి పడుకున్నారు, లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి, రూమ్ అంతా సైలెంట్గా ఉంది, మీ బాడీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో మీ ఐడెంటిటీ వర్క్ చేస్తూనే ఉంది. ఈ ప్రాసెస్ ఒక్క రోజులో జరిగింది కాదు, కొన్ని ఇయర్స్ పాటు జరిగిన ఎవల్యూషన్. పాస్ట్ ఐడెంటిటీ వాస్ హ్యూమన్. పాస్ట్లో ఐడెంటిటీ చాలా సింపుల్గా ఉండేది. మీ ఐడెంటిటీ మీ బాడీతో కనెక్ట్ అయ్యి ఉండేది. అది ఫోటో అయ్యి ఉండొచ్చు, మీ పేరు అయ్యి ఉండొచ్చు, లేదా మీ రైటింగ్ అయ్యి ఉండొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఐడెంటిటీ మీతోనే ఉండేది. ట్రాకింగ్ లేదు, రికార్డింగ్ లేదు, బిహేవియర్ అనాలిసిస్ లేదు. మీ ఐడెంటిటీ అంటే హూ యు ఆర్, నాట్ వాట్ యు డూ. మీరు ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వెళ్ళారో, ఎవరితో ఉన్నారో ఎవరికి తెలియదు. కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఐడెంటిటీ మీనింగే మారిపోయింది. ప్రెజెంట్ ఐడెంటిటీ బికేమ్ డేటా. ఇప్పుడు ఐడెంటిటీ అంటే మీ బిహేవియర్. మీరు ఏం సర్చ్ చేస్తున్నారు, ఎంత టైం స్క్రోల్ చేస్తున్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు అన్నవి. సిస్టమ్కి ఇప్పుడు మీ పేరు ఇంపార్టెంట్ కాదు, మీరు బిహేవ్ చేసే ప్యాటర్న్సే ఇంపార్టెంట్. మీరు అకౌంట్ క్రియేట్ చేయకపోయినా మీ ప్రొఫైల్ అన్నది క్రియేట్ అయ్యే ఉంటుంది. దీనినే షాడో ఐడెంటిటీ అంటారు. ఫోన్, బ్యాంక్, ట్రావెల్, షాపింగ్, యాప్స్, ఇలా మీ ఐడెంటిటీ అన్నది బ్రేక్ అయ్యి చాలా సిస్టమ్స్లో పీసెస్గా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. మీరు ఒకటే పర్సన్, కానీ ఆన్లైన్లో మీరు హండ్రెడ్స్ ఆఫ్ వర్షన్స్గా ఉంటారు. ప్రెజెంట్ లాస్ ఆఫ్ కంట్రోల్. ఈరోజు మీ ఐడెంటిటీ మీరు మేనేజ్ చేయట్లేదు, సిస్టమ్స్ మేనేజ్ చేస్తున్నాయి. మీరు ఏం చూస్తున్నారో, ఏం బై చేయబోతున్నారో, ఏం ట్రస్ట్ చేయబోతున్నారో లాంటివి. మీ డిజిటల్ ఐడెంటిటీ మీ డెసిషన్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇది ప్రెజెంట్, కానీ ఫ్యూచర్లో మీ ఐడెంటిటీ చాలా డేంజరస్గా మారిపోతుంది. ఫ్యూచర్ ఐడెంటిటీ వితౌట్ యూ. ఫ్యూచర్లో ఐడెంటిటీ అకౌంట్స్ కాదు, డాక్యుమెంట్స్ కాదు. ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రిడిక్షన్. ఏఐ మీ వాయిస్ను కాపీ చేస్తుంది, మీ రైటింగ్ స్టైల్ని నేర్చుకుంటుంది, మీ థింకింగ్ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో ఏఐ మీలా మాట్లాడగలదు, మీలాగా రెస్పాండ్ అవ్వగలదు, మీలాగా డెసిషన్స్ అన్నవి సజెస్ట్ చేయగలదు. అప్పుడు ఐడెంటిటీ అన్నది హూ యు ఆర్ కాదు, ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు హూ యూ మైట్ బికమ్. ఫ్యూచర్ నో పర్మిషన్స్ రిక్వైర్డ్. ఫ్యూచర్లో మీ ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి మీ కన్సెంట్ అవసరం ఉండకపోవచ్చు. మీ డేటాను చూసి సిస్టమ్ ఆల్రెడీ మీ గురించి తెలుసుకొని ఉంటుంది. మీ డిజిటల్ వర్షన్ మీకన్నా ముందే రీచ్ అయి ఉంటుంది. వాట్ దిస్ మీన్స్? ఐడెంటిటీ ఇప్పుడు ఒక ఆధార్ కార్డు కాదు, ఒక ప్రాసెస్. ప్రతి క్లిక్, ప్రతి స్క్రోల్, ప్రతి పాస్ అన్నీ కలిసి మీ డిజిటల్ వర్షన్ని బిల్డ్ చేస్తున్నాయి. మనం కంట్రోల్ తీసుకోకపోతే మీ లైఫ్ని డిసైడ్ చేసేది మీ డేటా. పాస్ట్లో మనం ఐడెంటిటీని కంట్రోల్ చేసాం, ప్రెజెంట్లో సిస్టమ్స్ ఐడెంటిటీని కంట్రోల్ చేస్తున్నాయి. ఫ్యూచర్లో ఐడెంటిటీ మనం కాదు, ఇట్స్ ఏఐ. ఇది ఫియర్ కాదు, ఇది అవేర్నెస్. దిస్ ఈజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవల్యూషన్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ఇంటర్నెట్. ఎందుకు మనం హ్యూమన్స్ కన్నా స్క్రీన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎందుకే వాటిని ఎక్కువ నమ్ముతున్నాం. ఈ ఆలోచన మీకు కొత్తగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి డీప్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, జై హింద్.